హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుడ్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా బాగున్నారా? మేమైతే బాగున్నాం అనమాట. అయితే ఈరోజు మన ఫుడ్ వ్లాగ్ వచ్చేసి చక్కగా చికెన్తో కబాబ్స్ అనమాట. అది ఎలా చేసామో లాస్ట్ వరకు వీడియో మిస్ కాకుండా చూసేయండి. అలాగే నచ్చితే మీరు కూడా ట్రై చేసేసుకోండి. దీనికోసం చక్కగా బోన్లెస్ చికెన్ అయితే తీసేసుకున్నాం. దాన్ని నీట్గా కడిగేసుకొని ఇంకేంటి మనకు తెలిసిందే కదా, ఉప్పు, కారం, పసుపు అలా వేసేసుకోవాలి. దాంతో పాటు చక్కగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్న గ్రీన్ పేస్ట్ ఏంటనుకుంటున్నారా? అదే అండి, చక్కగా కొత్తిమీర, పచ్చిమిర్చి, పుదీనా ఈ మూడు కలిపి మంచిగా మిక్స్ చేసాము. ఈ కబాబ్స్కి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. సో దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు. చక్కగా వీటిని కలుపుకొని ఒక గంట కానీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టేసుకోవాలి. అంత టైం మనం పక్కన పెడితే చక్కగా మనం వేసిన మసాలాలన్నీ వాటికి మంచిగా పడుతుంది. కబాబ్స్ కాల్చేటప్పుడు కూడా బాగుంటుంది, అసలు చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇవన్నీ ఏదైనా ఊస లాంటివి కానీ లేకపోతే కబాబ్స్ కాల్చి ఉంటాయి కదా గ్రిల్, వాటిలో అయినా పెట్టి చక్కగా కాల్చుకోవచ్చు. మేమైతే ఈ చిన్న ఊసలు అయితే తీసుకొని దానికి ఒక్కొక్కటి చక్కగా గుచ్చేసుకున్నామండి. ఇంతకీ మీరు కబాబ్స్ ఏ విధంగా కాల్చుకుంటారు? మేమైతే ఈ విధంగా అయితే కాల్చుకున్నాము. అసలు మీకు కబాబ్స్ అంటే ఇష్టమేనా? ఎంతమందికి ఈ కబాబ్స్ ఇలా కాల్చుకొని చక్కగా తినడం ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీ ఇంట్లో ఎప్పుడైనా కాల్చుకున్నారా అది కూడా కామెంట్ చేసి చెప్పండి. సో మేమైతే ఫస్ట్ టైం ట్రై చేసినాం అనమాట. దీనికోసం చక్కగా ఒక పొయ్యి పెట్టేసుకున్నాం కదా, మరొకసారి ఆయిల్ దాని మీద పూసుకుంటూ చక్కగా ఈ కబాబ్స్ని అయితే ఆ ఎర్రటి మంట మీద అలా స్లో ఫ్లేమ్గా అయితే స్మోక్తో నిజంగా తింటుంటే అసలు సూపర్ స్మెల్. దీంట్లోకి లెమన్ యాడ్ చేసుకొని ఆనియన్స్ పెట్టుకొని తింటే వావ్, అసలు బయట దొరికే కబాబ్స్ ఏం పనికొస్తాయి చెప్పండి దీని ముందు. అంత ఎమ్మి టేస్టీగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మీకు చికెన్ ఈ విధంగా తినాలనిపిస్తే చక్కగా స్మోక్ ఫ్లేవర్ని కానీ ఇలా కబాబ్స్ ఎంజాయ్ చేయాలనిపిస్తే చక్కగా తెచ్చేసుకోండి. మీ ఇంట్లో కూడా ట్రై చేసి అవి ఎలా వచ్చాయో మాకు మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చేయండి, ఓకేనా? అలాగే మా వీడియోస్ అలా చూస్తూ మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెళ్తూ ఒక లైక్ చేసేయండి, మీ వాళ్ళకి షేర్ చేసేయండి. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా వెళ్ళిపోవద్దు. అలాగే మీకు ఇంకే రెసిపీస్ కావాలో కామెంట్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.